ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనం తెలియజేస్తున్నాను. మీరందరూ సంతోషంగా ఉన్నారని ప్రభువుని బట్టి నేను ఆశిస్తూ ఉన్నాను. ఎలాంటి సిచ్యువేషన్స్ మన పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా ఆమేన్. మనం ఇంత పాట పాడి దేవుని ఆరాధించాం కదా. ఏమనుకున్నాం ఇందాక? ఎండిన ఎడారులలో లోయలలో తిరిగినాను. ఎక్కడ తిరిగినప్పటికీ కూడా ఆయన మన సహాయకుడు, ఆయన కంఫర్ట్ అని అనుకున్నాడు. అలాగే మన ఏ పరిస్థితులు ఏ సిచ్యువేషన్స్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనకి తోడైనాడు. చూడండి, ఎప్పుడు కూడా చెడ్డ బిడ్డలు బాగాలేదని తల్లి విడిచిపెట్టి వెళ్తుందా? బిడ్డని ఉంటుంది కదా, తన ఒళ్ళోనే పెట్టుకుంటుంది. ఎప్పుడైతే మనం సిక్ అయినా, మనం ఏ ఇబ్బందులు ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుడు ఆ క్షణం మరీ దగ్గరగా ఉంటాడు మనకి. ఆమేన్. హల్లెలూయా. సో మరి అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనకున్నాడు కాబట్టి మనం ఇప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు, దేనికి లొంగాల్సినటువంటి అవసరమే మనకి లేదనమాట. దేవుని మహిమ కలుగును గాక. అయితే రాత్రి అంతా పిల్లలు మా దగ్గర కొంత ఏమంటుందని ఒక 1/2 kg బటర్ గీకి అనమాట ఉందన్నమాట. దాన్ని ప్రాసెస్ చేసి 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 చాలా ప్రాసెస్ చేసి మొత్తం మీద కొంత నెయ్యి అనేది తయారు చేశారు ఇంట్లో మా పిల్లలు ఇద్దరు కూడా. దాన్ని బాగా చాలా కష్టపడ్డారు. దాన్ని చాలా ప్రాసెస్ చేసి దానికి ఏం చేశారు, నెయ్యి వచ్చింది. ఓకే, తీరా అంత ప్రాసెస్ చేసి అంత క్వాంటిటీ తీసి ఎంత వచ్చింది? 200 grams కూడా రాలేదు, more than 500. ఆశ్చర్యమొచ్చి ఏంట్రా ఇది అనిపించింది నాకు. అంత కష్టపడాల్సి వచ్చిందా దీనికోసం అని అనిపించింది. అంత కష్టపడి తీసుకుని వస్తే 200 grams కూడా రాలేదు నెయ్యి. బట్ ఆ 200 grams కూడా చాలా ప్రత్యేకమైనది అనుకుందాం. 2 స్పూన్లు అయితే అయిపోయాయి. ఆ మాత్రం దానికి అవసరమా అని అనిపించింది అనమాట. సో ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి దాంట్లోనూ మనం ఏదోటి నేర్చుకోవాలన్నమాట. నా హాబీ అది నేర్చుకోవడం అన్నమాట. నేను దాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటి ఎంత దాన్ని గ్యాదర్ చేయాలంటే ఎన్ని నెలలు పడుతుందో తెలుసా? క్రీమ్ అంతా గ్యాదర్ చేయాలంటే 3-4 months పడతాను, కానీ 500 grams రాదు అది. అలాంటి 2 నిమిషాలు 2 స్పూన్లతో వస్తుందా అవసరమా? సో ఏంటి అంటే, ఎందుకు చెప్తున్నానంటే, పోయిన వారం ఏం విన్నాం మనం? వాక్యం పరిశీలన గురించి మనం విన్నాం. అర్థమైందా? పరిశీలన గురించి మనం విన్నాం. ఎందుకంటే ఈ క్రీమ్ ఉంది చూసావా, ఇదంతా కూడా ఈ క్రీమ్ని దాన్ని మెల్ట్ చేసి ప్రాసెస్ చేసి 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 చివరికి ఎంత వస్తుంది? అది 4 స్పూన్లు గట్టిగా తన్నది, అంతకుమించి ఇంకేం రాదు. చూడండి, ప్యూరిటీలో ఎంత క్వాంటిటీ దాంట్లో వస్తుందో మనం ఆలోచించండి ఒకసారి. సో నేను ఏం చెప్తున్నానంటే, విశ్వాసముగా ఉన్న మనము, క్రైస్తవులుగా ఉన్న మనము, మన జీవిత విధానాన్ని బట్టి మన పరిశీలన కనుక మనం చేసుకుంటే ఎంతవరకు ప్యూరిటీ అనేది మనలో జీవితంలో కనిపిస్తుంది అనేది నా ప్రశ్న. అర్థమైందా మీకు? పోయిన వారము దేవుడు మనతోటి పరిశీలన గురించి, ఆత్మ పరిశీలన గురించి, మన విశ్వాసపు పరిశీలన గురించి, మన క్రైస్తవ్య విధి విధానమును బట్టి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది మీలో పరిశీలన చేసుకున్నారు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఈ పరిశీలన చేసుకోవాలి అని అంటే ముసుకేసుకుని మూలం కూర్చొని ప్రభువాన్ని ప్రార్థన చేసుకుని అంత సులువు కాదు పరిశీలన అంటే. దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. అవసరమైతే దానికి నీ యొక్క ఆత్మీయ పరిస్థితిని బట్టి ఉపవాసం అనేది కూడా యాడ్ చేసి దానిని నువ్వు కనుక ప్యూరిఫికేషన్ కనుక చేస్తే నీలో ఎంత స్పష్టత ఉన్నది అనేది నీకు బయలుపరచబడుతుంది పరిశుద్ధాత్మ సహాయం ద్వారా అన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియట్లేదు. అర్థమవుతుందా? ఎంతమంది పరిశీలన చేసుకున్నారు మీ జీవితాన్ని?
అసలు పరిశీలన చేశారా లేదా అని. ఎందుకంటే చాలా బిజీగా ఉంటాం కదా మనం అందరం కూడా, ఉద్యోగాల్లో, వ్యాపారాలు, సహజం అది. నేను సేవకుడు కదా, నాకు ఒక అనుభవం ఉంటుంది. నన్ను నిద్రపోని ఒక్కొక్కసారి అలాంటి ఫోన్ కాల్స్ చేసి నన్ను విసిగిస్తారు ప్రార్థన కోసం. ఎందుకు? ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం, ఎడ్యుకేషన్స్ కోసం, అనేక రకాల విషయంలో గురించి చాలా విసిగిస్తూ ఉంటారు. వారి గురించి ఎంతగానో ప్రాధాన్యపడుతూ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా నా బాధపడలేకో లేకపోతే వాళ్ళని బాధపడలేకో నాకు తెలియదు, కానీ దేవుడు ఖచ్చితంగా వారి జీవితంలో ఖచ్చితంగా మెలగ చేస్తాడు. దాంట్లో చూడండి, ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ కాల్ ఉండదు, ఏముండదు, మనిషి ఆజా ఉండదు, పాజా ఉండదు, అడ్రస్ ఉండదు. ఏంట్రా అంటే బిజీ అయిపోయానండి, నాకు ఖాళీ ఉండట్లేదు, టైం దొరకట్లేదు అనేది. అందుకని అంటాడు ఒకసారి దేవుడు, చెప్పానా నీకు, నువ్వు పడి ప్రార్థన చేయమంటావు, చంపుతాను. ఆవిడ మాట వింటాడా వాడు చూడు అని అంటుంటాడు ఒక్కొక్కసారి. మళ్ళీ కనపడ్డా నాకు, ఏంది తమ్ముడు, ఏంటి బ్రదర్? బిజీ అన్నా. బిజీ అంకుల్, చాలా బిజీగా ఉన్నాను నేను. ఓహో, అంత బిజీ అయిపోయా. అంటే మనం అంత బిజీగా ఉంటాం. మనం ఏం చేస్తాం? మన అవసరం నిమిత్తం బాగా దేవుని దగ్గర అవుతాము. అవసరం తీరిన తర్వాత దేవుడిని మరో పక్కన పెడతాం అన్నమాట. ఎంతమంది ఉన్నాం మనం అలాగా? దేవుని వాడుకునేవారుగా, కానీ తప్పు అలా చేయకూడదు. క్రైస్తవుడు అనేది ఏ రకంగా ఉంటుంది అని అంటే, క్రైస్తవుడు అనే దానికి అర్థము ప్రత్యేకింపబడిన వాడు అని అర్థం. ప్రత్యేకింపబడిన వాడు అని అర్థం. ద సెపరేషన్ ఫ్రమ్ దిస్ వరల్డ్ అనే దానికి అర్థం. వాడు మాత్రమే క్రైస్తవుడు. మనం లోకంలో జీవిస్తాము కదండి, లోకావసరమైనటువంటి కూడా కావాలి కదా మనకి. లోకంలో జీవించినప్పుడు లోకంలో ఉన్నటువంటి యాక్టివిటీస్ కూడా మనకి కావాలి కదా. అందుకనే సగం లోకంతో సగం దేవునితో అని పెనువేసుకుని జీవిస్తారు. అది వ్యభిచారమైనటువంటి ఆత్మీయ జీవితం. అది దేవుడు స్పష్టంగా నాకు తెలియజేస్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో. క్రైస్తవుడు అనగా క్రీస్తును బట్టి సపరేట్ చేయబడినటువంటి వాడు క్రైస్తవుడు. ఇక వారికి ఈ లోకంతో సంబంధం లేదు. ఇక ఈ లోక ఆచారములతోటి, మంచి మంచి చెడులతో సంబంధం లేదు వాడికి. ఇక వాడికి ఒకే ఒక సంబంధం, దేవునితో సంబంధం మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాంటి వాడిని క్రైస్తవుడు అని పిలుచుకుంటాం మనం అందరం కూడా. దేవుడు కూడా రికగ్నైజ్ చేస్తాడు ఆ విషయంలో. కాదు, దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ఒక మాట చెప్పడం తప్పట్లేదు. ఒకరోజు నేను ఒంటరిగా అన్నాను. నా బిడ్డల్ని నిమిత్తం నేను ఆలోచిస్తూ ఉన్నాను. ప్రభా, నా బిడ్డల్ని ఎంత కష్టపడి పెంచుకుంటాం, ఎంత ప్రేమతో పెంచుతాము. అది ఎవరికో తెలియకుండా ముక్కు తెలియనోడికి ఇచ్చి వివాహాలు చేస్తూ ఉంటారు. ఏంటది, ఎంతవరకు అది వాస్తవం అని చెప్పేసి నేను ఆలోచించినప్పుడు, డీప్గా నేను ఆలోచించినప్పుడు నాకు నీ కంట్లోంచి నీళ్ళు కూడా నాకు వచ్చినాయి అన్నమాట. ఎప్పుడైతే నాకు అలాగొచ్చిన దేవుడు వెంటనే మాట్లాడటం మొదలెట్టాడు. నా బిడ్డల కొరకు నేను నిర్మించుకుంటున్నానని అన్నాడు దేవుడు. నాకు ఇంకంతకంటే ఏం కావాలరా అని అనిపించింది నాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆడపిల్లలండి, 3 ఆడపిల్లలండి అని అన్నారు. ఎవరన్నా అన్నారా? యూస్లెస్ పిల్లలు చెప్పండి. నేను చెప్పాను. ఎందుకంటే దేవుడు ఆయన వేసుకున్న విత్తనాలు అయ్యి బిడ్డలు, వారి రాజ్య నిమిత్తం కోసం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనేం చెప్పదలుచుకున్నానంటే, ప్యూరిఫికేషన్, పరిశీలన అనేది మీ ఆత్మీయ జీవితంలో ఉంటుందా లేదా అనేది నా యొక్క ఉద్దేశం. అలా అంత మాత్రం కారణం వచ్చి వినేసి వెళ్ళిపోతున్నారా అనేదే నా యొక్క పరిశుద్ధత గురించి దేవుడు మనతో మాట్లాడక ఇష్టపడుతున్నాడు. చూడండి, పరిశీలన అని అన్నాడు. ముందు దేవుడు మనతో ఏ సీక్వెన్స్ లో మాట్లాడతాడో, ఏ పద్ధతిలో, ఏ సమయంలో, ఏ రకంగా, ఏ మాట ద్వారా మాట్లాడతాడో మనము గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో కనుక మనం ఉంటే కనుక మన జీవితంలో ఎప్పుడు కూడా హెచ్చింపు రానే రాదు అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోవాలి. కానీ ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు.
పరిశుద్ధత గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఎంతమంది రికగ్నైజ్ చేసుకున్నారో నాకు తెలియదు పరిశీలన గురించి, ఎంతమంది అయితే పరిశీలన చేసుకున్నారో తెలియదు, నాకు తెలియదు. కానీ దాని మాటను బట్టి ఈ దినాన పరిశుద్ధత గురించి దేవుడు మనతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకుందాం, తల్ల వంచండి. దయగల మా ప్రభువా, మీకేమందనాలు, స్తోత్రాలు. ఇదిగోనైనా మాకు ఇచ్చినటువంటి, మాకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క పాఠం నిమిత్తమే మీకు వందనాలు. ఆయన మాతో మాట్లాడండి. మమ్మల్ని నాయన నీ యొక్క మాటతో హత్తి నా ప్రభా ఆ ప్రకారం నేను జీవించినట్లుగా నీ కృప దయచేసి నడిపించి మహిమ పొందుకోమని నాయన నీ సేవకుడిగా ఇక్కడ నిలబడి ఉంటుండగా నీ నామం పేరట నన్ను అభిషేకించి ప్రభా నీ బిడ్డల కొరకు ప్రభా తండ్రి నాయన నన్ను వాడుకోమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. నన్ను ఈ సమయాన్ని చేతికి అప్పగించుకుంటూ యేసయ్య నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధత గురించి దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ఎంతమంది వినడానికి మీరు ఇష్టపడుతూ ఉన్నారు? ద హోలీనెస్. ఆమేన్. హల్లెలూయా. అయితే పరిశుద్ధత అంటే ఏంటి? దేవుడు పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు మన దేవుడు. నమ్ముతున్నారా? ఆమె చెప్పండి. అయితే ఈ పరిశుద్ధత అంటే ఏంటి అనేది క్లుప్తంగా మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఈ పరిశుద్ధత అనేది ఎలాగంటే, దేవుడు ఈ లోకాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినప్పటికీ ఈ లోకము, ఈ సృష్టి అంతా కూడా పాడైపోయినప్పటికీ కూడా ఈ లోకానికి అతీతముగా, ఈ లోకానికి సంబంధం లేకుండా ప్రత్యేకపరచబడిన వాడిగా, ప్రత్యేకింపబడిన వాడిగా ఉండటమే ఆ యొక్క పరిశుద్ధతకు నిదర్శనముగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పైగా ఆయన నివసించిన పరిశుద్ధ పట్టణమైనటువంటి మరి సియోనులో ఆయన మరి స్థిరమైనటువంటి, మరి స్థిరత్వంతో కూడినటువంటి సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉంది. అక్కడ నుండి ప్రభుత్వం వచ్చినటువంటి పరిశుద్ధుడికి అది ఒక చిహ్నముగా మనం చూడొచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. He is separation from this old, the name of Jesus Christ. హల్లెలూయా. అందుకనే చూడండి, ఆయన స్తుతించబడాలి కాబట్టి, ఆయన ఆరాధించబడాలి కాబట్టి, ఆయన ఎలాగైతే ఈ సపరేట్ చేయబడిందో, ప్రత్యేకింపబడిన వాడిగా ఉన్నాడు, ఆయన బిడ్డలు అయినటువంటి వారిని కూడా ఈ లోకం నుంచి సపరేషన్ అనేది చేసి ప్రత్యేకపరచి ఆయన స్థిరపరచి వారి ద్వారా దేవుడు ఆరాధించుకునే వారిగా ఆయన బిడ్డలకి ఇచ్చిన గొప్ప ధన్యత, భాగ్యమే దాన్ని పరిశుద్ధత అనేసి అంటాం. If you believe that, come and say amen. Hallelujah. Hallelujah. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ పరిశుద్ధ, ఇది క్రైస్తవుడు జీవించాల్సినటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితం. దేవుడు ఎప్పుడు పరిశుద్ధుడయ్యాడు? ఆయనకి ఏ కల్మషము తెలియదు, ఏ పాపము అంటని వాడు, ఎటువంటి మర్మము తెలియనటువంటి వాడు, ఎటువంటి పాపేచ్ఛలు ఆయనకు తెలియనటువంటి వాడు. పైగా వారి యొక్క నియమ నిబంధనల నిమిత్తం ఆయన ఎప్పుడైతే ఉన్నాడో ఆయన పరిశుద్ధుడుగా రికగ్నైజ్ చేయబడతా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి జీవితాన్ని జీవించాలనే దేవుని యొక్క ఉద్దేశము ఆయన బిడ్డల పట్ల ఆయన నెరవేర్చాలని చూస్తా ఉన్నాడు. అయితే చూడండి, మనం ఒకసారి చూసినట్లయితే దేవుడు, తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? తన బిడ్డలని పరిశుద్ధులుగా చూడాలి అని అనుకున్నాడు. నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి, నా బిడ్డలు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అనే ఒక ఆకాంక్ష, ఆయన యొక్క మనసు హృదయంలో ఉన్నటువంటి ఆకాంక్ష నెరవేరాలని తన భక్తుడైనటువంటి మోషే ద్వారా ఇలా అన్నాడు. ఇదిగో మోషే, నేను పరిశుద్ధుడు కాబట్టి నా ప్రజలైనటువంటి వారు పరిశుద్ధులు ఉండాలి నాలాగా, కానీ దానికోసం నువ్వు సిద్ధపరచు అని మోషే ద్వారా ఆయన ప్రజల పట్ల యొక్క పరిశుద్ధతను కనుపరుచుకోవాలని దేవుడు ఎంతగానో ఆశించాడు. మొత్తానికి ఆ మోషే ద్వారా మరి ఆ టెబర్నికల్ మూమెంట్ టెంట్ వేశాడు దేవుడు.
మందిరాన్ని, గుడార మందిరాన్ని కట్టించాడు. దానికి స్థలాలు ఏర్పాటు చేశాడు. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అని, అలాగే కొన్ని పరిశుద్ధ పరికరాలు, కొన్ని ఆజ్ఞలు, కొన్ని కట్టుబాట్లు అన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు మోషే ద్వారా కలిగించి తన ప్రజలని పరిశుద్ధులుగా చేసుకోవడానికి తనతో పాటుగా వారిని ఉంచుకోవాలని ఎంతగానో దేవుడు ఆకాంక్షను ఆయన ప్రణాళిక వేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ అన్ని జరిగిస్తూ ఉన్నాడు. కానీ మరి వీరి యొక్క పాప పరిహార నిమిత్తము అనేక దహన బలులు కానీ, అనేక మరి పశువులతో కూడినటువంటి అనేక బలులు అర్పించినప్పటికీ కూడా వారు అర్పించడానికి వచ్చారే. కానీ చివరికి సీనాయి పర్వతము మీదకి నేను రాబోతున్నాను, నా ప్రజలందరినీ సిద్ధపరచడానికి తీసుకురా. సీనాయి పర్వతం దగ్గర దేవుడు వచ్చినప్పుడు కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ప్రజలు గౌరవమెత్తారు. మోసే మామూలు కాదు, అది పరిశుద్ధతకు ఉన్నటువంటి అంత ప్రమాదకరం పరిశుద్ధత అనేది. అయితే ఈ ప్రజలందరూ కూడా ఆ ప్రకారంగా దేవుడు నియమించినటువంటి ఆజ్ఞల ప్రకారము ఆ యొక్క మరి స్థలము, ఆ యొక్క పరిక్రమల నిమిత్తం జరిగించారే. కానీ కంప్లీట్ గా ఫిల్ఫిల్మెంట్ అనేది చేయలేకపోయారు. దేవుడు కూడా చేసుకోలేకపోయాడు. ఎందుకో తెలుసా? శరీరానుసారమైనటువంటివి, వస్తు రూపంలో ఉన్నటువంటివి, స్థలంకు సంబంధించిన వాటి అన్నిటి విషయంలో జాగ్రత్తగానే ఉన్నారు. కానీ వారి హృదయము మాత్రం దేవునికి చెందలేకపోయింది. అది ఫిల్ఫిల్మెంట్ చేసుకోలేకపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంక ఇలా కాదని అనుకున్నాడు ఇంకా దేవుడు. అప్పుడు ఏం చేశాడో తెలుసా? తన ఏకైక కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుని ఈ పాపములు, ఈ దోషములు, ఈ శాపములు ఈ యొక్క పశువుల యొక్క రక్తము ద్వారా పోవు, కానీ నా స్వరక్తం ఇచ్చుకుంటేనే కానీ దీనికి పరిష్కారం కాదని చెప్పేసి తన కుమారుని ద్వారా మనకి ఈ యొక్క రక్షణను మనకు అనుగ్రహించి ఈ పరిశుద్ధతలో మనం పాలు పంచుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప నూతన నిబంధన యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు అందరికి అర్థమవుతుందేమో అనుకుంటున్నాను నేను. అర్థమవుతుందా లేదా? చూడండి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే నీవు నేను కూడా దేవునితో కలిసి జీవించాలి, దేవునితో కలిసి మమేకం అవ్వాలి, కానీ అవ్వాలనే ఉద్దేశంతో పరిశుద్ధులుగా కావాలని అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఎంతమంది ఆ స్థితిలో ఉండటానికి మీరు ఇష్టపడుతున్నారు అనేది ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలనే దేవుని యొక్క ఉద్దేశం అయినది. ఆమేన్. హల్లెలూయా. అయితే మొదటి తిమోతిలకు రాసిన పత్రిక ఒకసారి, మొదటి పేతురు రాసిన పత్రిక ఒకసారి వెళ్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, మొదటి పేతురు మొదటి అధ్యాయము 14వ వచనం నుంచి నేను చదువుతాను, మీరు గ్రహించండి ఒకసారి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది అని అంటున్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని ఇక్కడ వ్రాయబడి కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు ఆజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన రాయించి పెట్టాడు. ఏం రాయించి పెట్టాడు? నేను పరిశుద్ధుడై ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండండి, యాజ్ పర్ మై ఇన్స్ట్రక్షన్స్ అన్నట్టున్నాడు దేవుడు. యాజ్ పర్ మై ఇన్స్ట్రక్షన్స్. ఈ లోకములో ఏదైతే మీరు ఇంతవరకు చేశారో దానికి భిన్నముగా మీరుండి నాకు విధేయులుగా ఉంటూ, నాకు అనుకూలంగా ఉంటూ, నా బిడ్డలుగా మీరు ఉంటూ, నా
ఆజ్ఞలను కనుక మీరు గైకొని నేను కోరినట్టుగా మీరు కనుక నా బిడ్డల వల్ల మీరు నాకు పరిశుద్ధులుగా నా నిమిత్తం పరిశుద్ధులుగా ఉండాలని ఏదైతే కోరుతున్నాడో దేవుడు, ఆ విషయంలో దేవుడు మనల్ని ఫుల్ఫిల్ చేసుకున్నాడు. చూడండి, మోషే రాసిన ధర్మశాస్త్ర ప్రకారంగా అది ఫుల్ఫిల్ చేయలేకపోయాడు, అవలేకపోయింది, మనం చూస్తున్నాం. కానీ ఆయన నూతన నిబంధనలను బట్టి ఆయన స్వరక్తం ఇచ్చి పరిశుద్ధ రక్తముల ద్వారా ఆయన పునరుద్ధాన శక్తిని బట్టి మనల్ని ఏం చేశాడు? ఆయన పరిశుద్ధులుగా చేయడానికి గొప్ప అవకాశము నీకు నాకు మనందరికి దేవుడు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇచ్చి కూడా ఏం చేశాడు? ఆయన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసములో మనల్ని ఏం చేస్తున్నాడు? నడిపిస్తూనే ఉన్నాడు. గ్రహిస్తున్నావా సంగమా? గ్రహిస్తున్నావా దేవుని బిడ్డ? అంతకుముందు దేవుడు వాళ్ళని ప్రశ్నించలేదు, మోషేని ప్రశ్నించలేదు, ఎందుకు జరగట్లేదు ఇలాగనేది. కానీ దేవుడు ఎందుకు జరగట్లేదని పరిష్కారం తీసుకొని తనకు తానే వచ్చి మన నిమిత్తం ఆయన బలియాగమై చేయాల్సిన యాగం అంతా కూడా మనం అర్పించి జరిగించి దేవుడు మన జీవితంలో పరిపూర్ణమైనటువంటి రక్షణ ద్వారా పరిశుద్ధత మనకు అనుగ్రహించినాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వివేకము గలవాడు దీనిని ఆచరించి నడుచుకుందును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను పరిశుద్ధుడై ఉన్నానని రాయించబడి ఉన్నది. ఇక్కడ పరిశుద్ధ లేఖనం రాయించి పెట్టాడు దేవుడు. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మరొకసారి చదువుతున్నాను చూడండి. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులైనని వ్రాయబడినది కాగా మీరు విధేయులకు పిల్లలై అని అంటున్నాడు. ఇక్కడ చూసారా? షుడ్ బి ఒబీడియన్స్ అనేసి అని అంటున్నాడు. నేను ఒక మాట చెప్తాను, మీరు ఏమనుకోకండి. పిల్లలు తల్లిదండ్రులకు ఎంత విధేయులై ఉంటారో, తల్లిదండ్రులకు ఎంత భయభక్తులు కలిగి క్రమశిక్షణలో ఉంటారో, వారు జీవితాంతము కూడా ఒక వ్యక్తి దగ్గర అదే విధమైనటువంటి క్రమశిక్షణ కలిగి ఉంటారు. అఫ్ కోర్స్ రేపొద్దున వారికి వివాహమైనప్పుడు తన భర్తల దగ్గర కానీ, తన భార్యల దగ్గర కానీ, తన అత్తమామల దగ్గర కానీ, మరి పెద్దవారి దగ్గర కానీ ఈ రకమైనటువంటి ఉద్దేశం వారు కలిగి ఉంటారు. అవునా కదా చెప్పండి? అది నాకు తెలుసు, మీకు తెలుసో లేదో నాకు తెలియదు. ఆ క్రమశిక్షణ ఏంటో నాకు తెలుసు. ఎప్పుడైతే నువ్వు అలా ఉన్నావో దేవుని దగ్గర కూడా సేమ్ యాటిట్యూడ్ కూడా ఉంటుంది దేవుని దగ్గర నీతో పాటు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. నీకు దేవుడు అంటే భయభక్తులు ఎందుకు ఉండవనుకుంటున్నావు? నీ తల్లిదండ్రుల దగ్గర నీకు ఆ యొక్క విధేయత ఉండదు, ఆ యొక్క క్రమశిక్షణ ఉండదు, ఆ యొక్క భయభక్తులు కలిగి ఉండదు. అందుకనే దేవుడు అంటున్నాడు, పిల్లవాడిని ఎలా పెంచాలి? ఎలా పెంచాలండి వాడిని? ఎలా పెంచాలి పిల్లలు తెలియదా మీకు? బాలుడు నడవలసిన మార్గం వాడికి తెలిసి అప్పుడు వాడు దాని నుంచి తొలగిపోడు. దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలంటే ఎలా ఉండాలి తెలుసా? చిన్నప్పటి నుంచి ఉండాలి. చిన్నప్పటి నుంచి ఉండాలి. అప్పుడు వెళ్తే దానికి భయం అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి అనేది. ఒకవేళ నువ్వు మధ్యలో కనుక వచ్చిందంటే కనుక నీ రక్షణ బట్టి తెలుస్తుంది నీకు దేవుడు అంటే ఏంటి, భయం ఏంటి అనేది. ఆ క్రమశిక్షణ ఉన్నప్పుడు దేవుడి నుంచి ఎప్పుడు కూడా తొలగిపోయి చాలా జాగ్రత్తగా ఉంటావు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజల నుంచి అనేక మార్లు తప్పిపోయినప్పటికీ కూడా శ్రమ వచ్చినప్పుడు తిరిగి ఆయన పాద సన్నిధిలో పడి ఆయన వేడుకోవటం మనం అనేక మార్లుగా మనం చూస్తూ ఉంటాం. చరిత్రలో తిరిగి దేవుడు వారిని కనికరించేవారుగా చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఏమంటున్నాడు? విధేయులై ఉండాలని అంటున్నాడు. ఆయనకు విధేయులై ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆయన విధేయులకు పిల్లలై మీ పూర్వపు ఆజ్ఞన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు ఏం చేయాలా? ఎలా ఉండాలా? పరిశుద్ధులై ఉండాలి.
సమస్తమైనటువంటి ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. మోషే ఒక్కసారి విసుక్కున్నాడు. సారీ చెప్పాడు దేవుడు. మరి మన ప్రవర్తన ఎలా ఉంది, మన స్థితిగతి ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. నేను ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నామంటే, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నామంటే, ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవిస్తున్నామంటే కొద్దిగా కూడా నీ జీవితంలో పరిశుద్ధత లేదు. There is no perfection in your life, in spiritual life. మనం అనుకుంటాం, నేను మందిరానికి వెళ్తున్నాను, ప్రతి వారం ప్రార్థిస్తున్నాను, వాక్యం వింటున్నాను, వస్తున్నాను అనుకుంటున్నాం. సరిపోదు, అది సరిపోదు. నీకు నీ దేవునికి ఉన్నటువంటి ఆ సంబంధం, ఆ రిలేషన్లో ఎంతవరకు నీ జీవితంలో అది కనపరుచుకోబోతున్నావు అనేది అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుడు నాతో మాట్లాడలేదండి, దేవుడు నాతో జవాబు ఇవ్వట్లేదండి అని అంటావు. ఎందుకంటాం? ఎందుకు ఎవడైనా ఆయనకి చాలా ఇష్టం నీతో నాతో మాట్లాడడానికి, మనతో మాట్లాడాలంటే చాలా ఇష్టం. కానీ ఎందుకు కట్ అయిపోతుందో తెలుసా? ఫోన్లో రివర్స్లో పెట్టామనుకో సిమ్, వస్తుందా మనకి? వస్తుందా? మంచి నెట్వర్కే వాడతాం మనం. సిమ్ రివర్స్లో పెడితే అసలు సిమ్ వేయకుండా ఉంటే వస్తుందా? అలాగే ఉంటుంది మన బతుకు. అందుకనే మాట్లాడు దేవుడు, అందుకనే జవాబు ఇవ్వడు దేవుడు మనకి. సంథింగ్ డిఫెక్ట్స్. నువ్వు లోపడుతున్నావు అనుకో, నిజంగా డిఫెక్ట్ అనేది నీలో లేదని లెక్క అనమాట. నువ్వు లోపడట్లేదు అని అంటే ఫస్ట్ డిఫెక్ట్ అదే. అందుకనే బీ కేర్ఫుల్. దేవుడు మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ప్రవర్తన విషయంలో కూడా, అన్ని విషయంలో కూడా దేవునికి విధేయతలై ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధత గురించి మరి మనం ముందుకు కొనసాగాలి. ఇంకొకసారి చూడండి, ఒకసారి రోమిలకు రాసిన పత్రిక ఒకసారి వెళ్దాం రండి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం చదువుతాను. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని ఏమంటున్నాడు ఆయన? పౌలు గారు బ్రతిమాలుకుంటున్నాడట. ఆయన బ్రతిమాలుకుంటున్నానంటే ఏంటి? తన సహోదరు పట్ల అంతగా ఆ ప్రేమను ఆయన కనుపరుస్తూ ఉన్నాడు అనమాట. బ్రతిమాలుతున్నాడు అంటే మీరు ఎవరైనా బ్రతిమాలారా? చాలా సంవత్సరాలు అయి ఉంటుంది బ్రతిమాలి, అసలు తెలియదేమో కొంతమందికి బ్రతిమాలటం అంటే ఏంటో. ఎందుకు బ్రతిమాలతాం మనం? వాడికి క్షేమంగా ఉండాలని, వాడు బాగుండాలని, వాడు ఆ పర్టికులర్ ఇష్యూలో వాడు బహుగా జాగ్రత్తగా ఉండాలని మనం ఏం చేస్తాం? బ్రతిమాలతాం. మరీ వినకపోతే ఏం చేస్తాం? గాయం చేస్తాం వాడి మంచి కోసం. అదే ప్రవర్తన, అదే ఉద్దేశము ఇక్కడ పౌలు గారు రోమాలో ఉన్నటువంటి సంఘానికి రాస్తా ఉన్నాడు ఇక్కడ. కాబట్టి సహోదరులారా అని అంటున్నాడు, నా సహోదరులారా అని అంటున్నాడు, నా ప్రియమైన వంటి వారులారా. దేని నిమిత్తం వేడుకుంటున్నాడు ఈయన? ద హోలీనెస్ అనేది. నేనే మార్గము సత్యము జీవము, నాతోనే తప్పంకెవడు. మరి దాంట్లో పరిశుద్ధత కావాలా వద్దా? చెప్పండి. నువ్వు ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నావో తెలుసా? పరిశుద్ధ పట్టణానికి నువ్వు ట్రావెల్ చేస్తున్నావు అంటే నువ్వు ఎలా ఉండాలి? నువ్వు అయ్యా పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండాలి అని అంటే ఏం చేయాలి? నీ పాత స్వభావం అంతా కూడా పోవాలి. అవుతుందా మనతో? అది అవుతుందా లేదా? అయ్యే పని కాదు అది.
చూడండి, లోకంలో ఉన్నవాడు ఉన్నాడా? వాడికి దేవుడు ఉండడు, దెయ్యం ఉండడు. ఆడంత రిలాక్స్ పర్సన్ ఇంకా వాడు ఉండడు అని చెప్పి అర్థం చేసుకోండి. వాడికి దెయ్యం ఉండదు, దేవుడు ఉండడు, ఎవడు ఉండడు. దాన్ని చాలా రిలాక్స్గా బతుకుతాడు. ఇంకొకడు ఉన్నాడు, చచ్చినా బ్రతికిన నా దేవుడే నాకు కావాలి అని బ్రతుకుతూ ఉంటాడు. వాడు జీవితం ఎలా ఉండదో చెప్పనా? భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. వచ్చినప్పుడు వాడు ఫుట్బాల్ ఆడుకుంటూ ఉంటాడు. ఎందుకు తెలుసా? దేవుడు ఉంటాడు కాబట్టి. ఆడు వెళ్ళాడంటే పట్టాడంటే 6 lakhs అలా ఉండదు అనమాట. రైతులు హల్లెలూయా. మరి వాడు విశ్వాసం అలాంటిది. కూసుని ఆడితే ఎప్పుడు కూడా కళ్ళంటా నీళ్ళు తెచ్చుకొని నా బతికేది నా బతికింటే అంట. నాకు శోధన వచ్చింది కొత్త, మళ్ళీ కేర్ చేయలేదు నేను అంతే. ఎందుకు తెలుసా? హీఈస్ మై కంఫర్ట్. కొంతకాలం బట్టి శ్రమలు ఉంటాయి. దాని తర్వాత మోర్ దెన్ కాంకరర్ అండి. ఈ లోకాన్ని జయించిన వాడుగా ఉంటాడు. వాడు దేవునితో సదాకాలం నడుస్తాడు. చివరి వరకు ఆయనతో పాటు ఆయన రాజ్యానికి వెళ్ళిపోతాడు. 2 రకాలు ఉంటాయి. 3వడు ఉంటాడు, కాసేపు ఇటు ఉంటాడు, కాసేపు అటు ఉంటాడు. ఆడే క్రైస్తవుడిని అని చెప్పుకోండి. క్రైస్తవుడు ఎప్పుడు నువ్వు క్రైస్తవుని అని చెప్పుకోవడం బాబు, గమనించండి. విశ్వాసం ఇప్పుడు కూడా నేను విశ్వాసం అని చెప్పుకోడు, ఎప్పుడు చెప్పుకోడాడు. దేనత్వంతో ఉంటాడు దేవుడు ప్రభువా. ఆడు మొక్కలోనే తెలిసిపోతుంది ఆడు ఎలాంటోడు అనేది. లేదా నేను బిలీవర్ అండి, లేదా క్రిస్టియన్ అండి, ఎప్పుడో చెప్పుకోడు అలాగా. అది ఎవడు చెప్పుకుంటాడు తెలుసా? మూడో రకమే చెప్పుకుంటాడు. కాసేపు పట్టు కాసేపు ఉంటాడు సార్ ఆడినమాట. వాడు జీవితంలో చూడండి ఎప్పుడు కూడా లేదు, జబ్బులో పొట్టు ఉంటుంది ఆడి దగ్గర, సమస్యల పొట్టు ఉంటుంది అక్కడ వాడి జీవితంలో. ఎప్పుడు చూసిన వాడికి నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు, ఏమీ ఉండదు. వాడికి వస్తుంది కానీ దాన్ని అనుభవించలేడు. అలా ఉంటుంది పరిస్థితి. 3 రకాలు. ఏ రకం ఉంది? ఎక్కువ 3వదే ఇష్టపడతాం మనం. ఎందుకంటే అన్ని విషయాలు కంఫర్ట్గా ఉంటుంది. అది కదా నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు 2వది కూడా మనం చేయలేము, 1వది కూడా మనం చేయలేము. మనం చూసి చేయలేము కదా. 1వది చూసి మనం చేయలేము, 2వది అసలు చేయలేం. చాలా భయంకరం, కాలిపోతే చచ్చిపోతాం ఆ శ్రమలకి శోధనలకి. 3వది చేయాలంటే ఇది పరిస్థితి. ఏది బెటర్? అందుకనే పౌలు గారు అంటారు, నా సహోదరులారా అదొద్దు, అది అశాశ్వతమైనది, అదొద్దు. మీరు లోబడి దేవునికి మీరు ఆ ఆజ్ఞల ప్రకారంగా మీరు వచ్చి దేవునితో పాటు పరిశుద్ధులుగా ఉండాలనే దేవుని పట్ల ఈ అపోస్తలుడైన పౌలు గారికి ఉన్నటువంటి ఆకాంక్ష అది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా, చూసారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలము నైన సజీవ యాగంగా మీ శరీరములు ఆయనకు అప్పగించండి. నోట్ దిస్ పాయింట్. సజీవులుగా మీ శరీరంలో ఆయనకి ఏం చేయాలి? అప్పగించాలంటే నీలో ఏముండాలి? ఏమీ ఉండకూడదు, ఏ ఆశ ఉండకూడదు. అలాగని ఇల్లు వద్దా, లేకపోతే మనకి కారు వద్దా, బంగారం వద్దా, బంగళా వద్దా, ఎలాగైతే ఎలాగా మేము రేపు అన్నారనుకో. మొన్న ఒక ఆర్టికల్ చదివానండి. ఆర్టికల్లో చిన్న జోక్ లాగా, భార్య అంటే బంగారం కొన్నదంట, భర్త కారు కొన్నాడంట. భార్య అందంట 2 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత కన్నెల్లో చూసి చూసావా అని అన్నదంట. చూసావా అంటే ఏంటంటే, నువ్వు కారు కొన్నావు కదా 10 లక్షలు పెట్టి, ఇప్పుడు ఎంత అమ్మితే ఎంత అవుతుంది నీకు? 3 లక్షలు రాదు నీకు, 3 లక్షలు కూడా రాదు నీకు. చూసావా, నేను బంగారం కొన్నాను, ఎంత పెట్టుకున్నాను? 1,00,000 రూపాయలు పెట్టుకున్నాను, నువ్వు 10 లక్షలు కొంటాయి. ఇప్పుడు ఎంత ఏం తెలుసా? 6 లక్షలు అయింది అన్నది.
ఎందుకు చెప్తున్నానంటే అది పరిస్థితి. ఆమేన్, హల్లెలూయా. అందుకని విలువైన వాటిని ఎంచుకోమనే నేను చెప్తున్నాను ఈ మాట. విలువైన ఏం కావాలి మనకి? పరిశుద్ధత. అది మనకు విలువైనది. అల్పకాల పాపభోగం గురించి మర్చిపోండి, దాని గురించి మాట్లాడద్దు. మీకు ఏది అవసరమో అది దేవునికి ఇస్తాడు. ఇక్కడ పేదవాడిగా ఉండాలి, చిరుపని బట్టలు వేసుకుని దేవుని ఉద్దేశం కాదు. భూమి మీద కూడా నువ్వు ఆశీర్వదించబడాలి. నేను ఐశ్వర్యవంతులుగా చేస్తాను, దేవుడు వాగ్దానం ఇచ్చాడు మనకి, చేస్తాడు. ఆ ఐశ్వర్యం ఎలా ఉంటుందో తెలుసా? అనేక మందికి ఆశీర్వాదకరంగా, దేవునికి మహిమకరంగా ఉంటుంది అదంతా కూడా. అలాంటి ఆశీర్వాదం భూమి మీద నేను జీవింపజేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దొరికింది కదా ఆడేసుకోకుండా జాగ్రత్త ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. చూడండి, శరీరంలో సమర్పించుకొని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఏంటంట? మీ శరీరమును సజీవముగా దేవునికి అర్పించుకోవడంలో ఏమంటున్నాడు? దాన్ని బట్టి ఇట్టి సేవ దేవునికి స్తోత్రం కలిగిందాక. ఇట్టి సేవ యుక్తమైంది నీకు దేవుడు అంటాడు. హల్లెలూయా. ఈ ప్రాణాత్మ దేవుడు ఈ దేహములు ఎవరిచ్చింది? ఇదంతా కూడా దేవుని ద్వారా సృష్టింపబడింది. కాబట్టి దీని యొక్క బాగుపోగులు నువ్వు చూసుకోలేవు, నువ్వు దీన్ని కాపాడలేవు. నువ్వు దీన్ని కాపాడాలంటే ఎవడో తెలుసా? దేవుడు కాపాడాలి. దేవుడు కాపాడాలంటే ఏం చేయాలి తెలుసా? సజీవ యాగముగా ఈ దేహాత్మ శరీరములకు దేవునికి ఇచ్చినప్పుడు ఏమవుతుంది? అది నిజమైనటువంటి సేవలాగా అది ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఒకసారి వెళ్దాం రండి. 6వ అధ్యాయము 19వ వచనం నేను చదువుతాను. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను అని అంటాడు. మళ్ళీ చూడండి, ఇక్కడ ఇందాక ఏమన్నాడు? ఇక్కడ నా సహోదరులారా అని అన్నాడు. మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను అని అంటున్నాడు. మీ యొక్క శరీరములను దేవునికి సమర్పణ యాగముగా మీకు సమర్పించేది మంచి ఏమంటారు? మంచి సేవ అని దేవుడు ఇక్కడ పౌలు గారు వ్యాఖ్యానిస్తున్నాడు. ఇక్కడ మరి ఇక్కడేమంటున్నాడు చూడండి, ఇక్కడ 19 మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా నేను మాట్లాడుచున్నాను. ఐ నో యువర్ వీక్నెసెస్ అని అంటున్నాడు దేవుడు. మీ శరీర బలహీనతలు నాకు తెలుసు. ఆ అర్థం చేసుకొని మీతో నేను మాట్లాడుతూ ఉన్నాను. వాస్తవమే, ఈ లోక శరీరం బట్టి, ఈ లోక పరిస్థితులు బట్టి వాస్తవమే. కానీ ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములు దాసులుగా ఎలాగ అప్పగించితిరో చూసారా? గమనించండి ఒకసారి, చాలా భలే ఉంటుంది. మీ శరీర రోగముల నిమిత్తం, మీ శరీర ఉగ్రతలు బలహీనతలు నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. ఆ ప్రకారంగా నేను మాట్లాడుతున్నాను. మీరు దుర్నీతిలో ఉన్నప్పుడు, పాపములో ఉన్నప్పుడు, బలహీనతలలో ఉన్నప్పుడు మీ శరీరము, మీ మనస్సు, మీ ప్రతి విధమైనటువంటి మరి మీ యొక్క ప్రవర్తన అంతటి కూడా లోకములు ఎలాగైతే అర్పించుకున్నారో, ఎలాగైతే ఈ పాపానికి దాహోదము చేసి మిమ్మల్ని మీరు పురుకొప్పుకొని మిమ్మల్ని ఇష్టమైనటువంటి జీవితాన్ని మీరు జీవించి ఉన్నారో, అర్థమైందని చెప్పింది. మీరు పాపములో ఉన్నప్పుడు ఎలాగైతే విచ్చలవిడితనంగా మీరున్నారో, వ్యభిచారము, అబద్ధము, మోహపు చూపు, ఈ సమస్తమన్నీ కూడా దుర్నీతి, ఎలాగైతే మీరు సరెండర్ అయిపోయి ఉన్నారో ఓకే, అలాగే పరిశుద్ధత కలుగుటగా ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. అర్థమవలేదా మీకు? అర్థమవలేదా? పౌలు గారు ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, నా సహోదరులారా, మీరు మునుపు జీవితంలో పాపంలో పొర్లాడారు కదా,
పాపం అనే మరి ఆ మచ్చలో మీరు ఉన్నారు కదా, ఆ బురదలో పొరలేరు కదా, ఎలాగైతే మీ శరీరాలు, మీ ఆలోచనలు, మీ తలంపులు, మీ ఇష్టానుసారమైనటువంటి ఎలాగైతే పాపంలో పొడి మీరు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, కానీ ఇప్పుడు అదే ప్రకారంగా దాన్ని రివర్స్ చేయండి. అంటే మీ ప్రాణాత్మ దేహంలో మీ యొక్క ప్రవర్తన ప్రతి విషయంలో కూడా దేవునికి ఇష్టడుగా ఉండండి అని పౌలు గారు అక్కడ మాట్లాడుతున్నారు రోమిల సంఘంలో. అర్థమవుతా ఆమె చెప్పండి, లేకపోతే మళ్ళీ ఒకసారి చెప్తాను. హల్లెలూయా. అంటే దేవునికి మనం ఎలా ఇవ్వాలి? దేవునికి మనం ఎలా ఇవ్వాలి? మన శరీరాత్మలు ఎలాగివ్వాలి? ప్రాణాత్మ దేహాలను మనం ఎలాగివ్వాలి? దేవునికి అర్పణగా ఇచ్చేసేయాలి. అది నిజమైనటువంటి సేవ, అది నిజమైనటువంటి భక్తి. అప్పుడు మాత్రమే పరిశుద్ధత అనేది మనలో వస్తుంది. ప్రార్థన చేస్తే పరిశుద్ధత రాదు. ఉపవాసం ఉండి నన్ను పరిశుద్ధతగా చేయ ప్రభు అని ప్రార్థన చేయని వస్తుందా? అదేం చేయాలి? ఇది మన దేహాత్మలను, మన దేహాత్మలు ఆయనకి ఏం చేయాలి? అర్పించేసుకోవాలి. ఇంక దీని గురించి మర్చిపోలేకంతే, ఈ ప్రాణం గురించి మర్చిపోలేకంతే, ఆయనకి అప్పు చెప్పుకోవాలి. అప్పుడు నిన్ను పరిశుద్ధులుగా దేవుడు చేస్తాడు. ఈ పరిశుద్ధత ఏం చేస్తుందో తెలుసా? ఇలా చెప్పాను కదా, అనేక మందికి ఆశీర్వాదకరంగా అది మలుస్తాడు దేవుడు. ఎందరైతే దేవుని అంగీకరించి ఆయన శిష్యులైనటువంటి వారు కానీ, అపోస్తులైనటువంటి వారు కానీ మనం చూసినట్లయితే వారి జీవితాలు, వారి శరీరాలు సజీవ యాగముగా అర్పించబడినప్పుడు ఈ లోకానికి ఒక వెలుగుగా, ఒక ఉప్పుగా ఆయన మార్చివేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ ఉప్పులో నుంచి వచ్చిన వాళ్ళమే నువ్వు నేను, మనం అందరం కూడా. ఆ వెలుగులో నుంచి వచ్చిన వాళ్ళమే నువ్వు వాళ్ళందరూ కూడా. ఆ కటిక చీకటిలో నుంచి ఆ మహాప్రకాశవంతమైనటువంటి వెలుగులోకి రావడానికి వారు మాత్రమే మన ఈరోజు రక్షించబడటానికి. అది నీ ప్రాణాత్మ దేహాలు ఆయనకి ఇస్తావా? ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ శరీర బలహీనతను బట్టి మనిషి రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమం చేయుటకి అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములు దాసులుగా ఎలాగ అప్పగించుదురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయముల నీతికి దాసులుగా అప్పగించుడి. అయితదా మనతోటి? కష్టం. వాక్యానుసారంగా జీవించడం అంటే ఎవరి వల్ల కాదు. అందుకని మన బతుకులు ఇలా కొట్టారు. అందుకని మనం ఎలా ఉంటాం? మన వల్ల కాదు, కానీ చెయ్యాలి. పరిశుద్ధాత్మ సహాయం బట్టి చేయాలి. ఒక్క అడుగు ముందుకై మిగతా అడుగులన్నీ కూడా దేవుడు వేస్తాడు. అవును, ఖచ్చితంగా. పౌలు గారు అంటాడు, నేను ఒకప్పుడు దూషకుడిని, హంతకుడును, సగము చెరుపు చేయవాడను నేను. అలాంటి అసాధ్యమా? సాధ్యమా? దేవుడితో నడవటం, పరిశుద్ధుడు కావటం సాధ్యమండి? సాధ్యమవుతారా? మరి ఎందుకు సాధ్యమైంది? తను ఉపేక్షించుకున్నాడంట. హల్లెలూయా. అది మనం చేయలేము. ఎందుకంటే చాలా బెనిఫిట్స్ పోతాయి. చివరికి సంక్రాంతి పోతాం, మొత్తం వదిలిపోతుంది. అర్థమవుతుందా లేదా? అందుకనే మనం చేయం, బెనిఫిట్స్ పోతాయి, ఫ్రీడమ్ అనేది పోతుంది మనకి. ఇలాంటివి వచ్చినాయి అనుకో, హస్బెండ్ ఎప్పుడు తిట్టవు నువ్వు, నా వంకేసి అవుతుంది. వైఫ్ని ఎప్పుడు తిట్టవు నువ్వు, అన్నెసెసరీ మాటలు రావు నీకు. యథార్థమైన మాటలు మాట్లాడతావు, పరిపూర్ణమైన మాటలు మాట్లాడతావు, ప్రేమతో మాట్లాడతావు. కోపం వస్తే ప్రేమతో గద్దిస్తావు, ప్రేమతో దండిస్తావు, ప్రేమతో చేర్చుకుంటావు. ఇది స్వభావం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. 2 కొరింథీయులకు రాసిన పత్రిక ఒకసారి అర్థమవుతుందా? ఏమి మాట్లాడదు, అందరినీ మాట్లాడారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక నేను ముగిస్తాను. ఇంకా 7వ అధ్యాయం, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా,
మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మనకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందము. దేవుని స్తోత్రం కలిగిందాక. ఈ వాగ్దానములు మనకున్నవి ప్రియులారా, ఈ వాగ్దానములు మనకున్నాయి. నిజంగా వాగ్దానాలు అంటే అక్కడ గుర్తు మనకి బెనిఫిట్, నిన్ను ఐశ్వర్యవంతులుగా చేసేది. ఓకే, నువ్వు నన్ను ప్రేమించుచున్నావు కాబట్టి నేను గొప్పతనాన్ని నీతో ఉంచుతాను, ఇస్తాను. ఓకే, ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయి 31st నైట్కి, మరొకటి రావు. వస్తాయా చెప్పండి, ఒకసారి ఆలోచించండి, వస్తాయా? డిసెంబర్ 31st వస్తాయా? నిశ్చయముగా నేను దీవించేదను, నీ అందుకన్నా దృష్టి పెట్టి ఇలాంటివి వస్తాయి మనకి. అవునా? చెప్పండి ఒకసారి, చెప్పండి. ఇలాంటిది ఎప్పుడైనా వచ్చిందా? క్రిస్మస్కి చెప్పండి సార్. ప్రియులారా, మనకు ఈ వాగ్దానం ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొని కొనుచు శరీరమును ఆత్మకంగా పక్కన అర్థమవుతుంది. ఇది రాదండి, ఇంకోటి అనుకూలత. అనుకూలం, మనకి ఏది కంఫర్ట్ అదే చేస్తుంటాం. దేవుని బిడ్డలారా, మన మైండ్ సెట్ మారాలి, మన మానసిక స్థితి మారాలి, మనం మారాలి. అప్పుడు మాత్రమే దేవుని దగ్గర ముందుకు అడిగేస్తాం. సౌలా నన్ను ఎందుకు హింసించుతున్నావు అని అంటున్నాడు. ఎవరు ప్రభు నువ్వు అంటే, నేనే, నువ్వు హింసిస్తున్నావు కదా, వేసింది నేనే. దెబ్బకి చరిత్ర మారింది ఒక్క వాయిస్ తోటి. అబ్రాహ్మణుడు, ఎవరు ప్రభు? నేనే దేవుడిని. అవును, ఒక్క వాయిస్ చేంజ్ అయిపోయింది అంటే. ఎన్ని మార్లు మాట్లాడాడు దేవుడు మనతో, గుర్తుందా? మనతో ఏమన్నా ఉందా మనకి? ఎన్ని మార్లు మాట్లాడాడు దేవుడు. ఎందుకో తెలుసా? కొవ్వెక్కిపోయింది మనకి, మందం ఎక్కువైపోయి మనకు టైంకి ఇంత పెట్టేస్తాడు దేవుడు. అన్నీ పెట్టేసి అన్నీ చేసేసి అనారోగ్యం వచ్చిందంటే ఎందుకు వచ్చిందని అడుగుతాం మళ్ళీ ఆయన్ని. నాకే రావాలా? అసలు ఎందుకు వదిలేదు? బెనిఫిట్స్ మానేయండి, ఈ రోజు నుంచి బెనిఫిట్స్ మానేయండి. నేను అలాంటి వాళ్ళ గురించి ప్రార్థన చేయడం కూడా మానేశాను ఖచ్చితంగా. బెనిఫిట్స్ కోసం ప్రార్థనకు వచ్చే వాళ్ళ గురించి మానేశాను నేను. ఎందుకు? అలాంటి వాళ్ళు చేయటం కంటే ఇశ్రాయేలు చూడండి, మనం క్షేమంగా ఉన్నాం ఇక్కడ. ఎంత భయంకరమైనటువంటి పోరాటం, పిల్లలు కానీ పసిపిల్లలు కానీ ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. చూడతారా, భయంకరమైనటువంటి తొక్కటంలో అక్కడ. దేవుని స్తోత్రం కలుగుగాక. మనం మారాలి ప్రియులారా. మనకు ఈ వాగ్దానం ఉన్నాయి కనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు శరీరమునకు ఆత్మలకు కలిగిన సమస్త కల్మషం. చూడండి ఇక్కడ, శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా ఏం చేయాలి? చేసుకోవాలి. పవిత్రులుగా మనం చేసుకోవాలి. ఒకసారి పరిశీలన చేసుకోండి. ఒకసారి ఆత్మకును శరీరమునకును ఏర్పడినటువంటి కల్మషము ఏదైతే ఉందో చూడండి, ఒకసారి చూసుకోండి. ఒకసారి ఈ కల్మషం ఏదైతే ఉందో చూడండి, దీనిని బట్టి మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. దేని నిమిత్తం? పరిశుద్ధులుగా ఉండటం కోసం. మనం ఎంతో సమయం లేదు మనకి, బ్రదర్ అండ్ సిస్టర్స్, ఎంతో సమయం లేదు ఇక్కడ. మన పోయే కాలం వచ్చింది ఇక్కడ తొందరలోనే. పిలుస్తాడు తొందరగా దేవుడు, దగ్గరకు వచ్చింది మనకి. మనం ఇంకా అదే పరిస్థితుల్లో మనం ఉన్నాం అనుకోండి, ఏడాది బ్రతుకులా ఉంటుంది మన పరిస్థితి. అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా తీసుకోండి, సింపుల్గా తీసుకోకండి అసలు విషయం. అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా దేవుని యందు ఎంతవరకు ఏదో జీవించావు కరెక్టే. ఇక్కడ నుంచి పర్టికులర్గా పరిశీలన, పరిశుద్ధత, ఈ విషయంలో దేవుని విషయంలో నువ్వు బహుగా జాగ్రత్తగా పడవచ్చు. చిన్న వాక్యం చెప్పి నేను ముగిస్తాను చివరిగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకసారి వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఇది చూసి నేను ముగిస్తాను. ఇక 24వ వచనం, 4:24. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:24. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నీతియు యథార్థమైన భక్తి గలవారై
ఇది చాలా ప్రాముఖ్యం మనకి. యథార్థమైనటువంటి భక్తి మనలో ఉండాలంటే మనం ఏం చేయాలి? నీతిని అనుసరించాలి. ఆయన ఇచ్చిన నీతిని తిరిగి శుభ్రం చేసుకోవాలి. నీతిమంతుడిగా మనం ఉండాలి. తిరిగి నూతన నవీన స్వభావం కలిగినటువంటి శరీరం కలిగి మనం ఆయన చిత్తంలో, ఆయన యొక్క ఇన్స్ట్రక్షన్లో, ఆయన యొక్క మరి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్లో ఉన్నాయో వాటితో మనం ఫాలో అయ్యి దేవునితో కలిసి మనం పరిశుద్ధంగా ఉండాలి. ఎంతమంది ఈ దినం నుంచి మాటలు విన్నా నీవు నేను అందరం కూడా దేవునితో పరిశుద్ధులుగా నేను జీవించాలి అని ఎంతమంది మీరు తీర్మానం తీసుకుంటున్నారు ఈ దినం? లేదంటే సర్లే నువ్వు రోజు నడిచేదిలే ఏమవుతుందిలే అనుకోని మీరు వెళ్తున్నట్లేదు కనుక చాలా జాగ్రత్త, చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. అర్థమవుతుందా మీకు? ప్రియదేవుని బిడ్డలారా, పౌలు గారు నా సహోదరులారా, నా ప్రియులారా, మిమ్మల్ని బ్రతిమాలుకొంచుంటున్నాను అని అన్నాడు. ఎందుకంటే నీవు నవీన స్వభావంను ధరించుకొని క్రీస్తు పోలికలో ఉంటూ క్రీస్తుతో కలిసి పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా ఉంటూ ఆయనతో సదాకాలం ఈ లోకంలో జీవించాలనే ఒక ఉద్దేశము, ఆ భారం కలిగి ఉన్నటువంటి ఆ పౌలు గారు మనకి ఆ సంఘము ద్వారా మన ద్వారా ఈ దినాన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. సిద్ధపడతావా? నీతిగా ఉంటూ మీ శరీర మరి ఆత్మలన్నీ కూడా ఆయన మరి ఈ సజీవ యాగంగా ఆయనకు సమర్పించి దేవుని నిమిత్తం జీవిస్తావా? అటు కృప సహాయం సన్నిధి పరిశుద్ధాత్ముడు నీకు మీ బిడ్డలకు తోడండి నడిపించిన కాక. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి మీకే వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు నాయన మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. ఆయన ఈ మాటలు దీవించండి, మా జీవితంలో ఫలభరితంగా చేసమని సరిగ్గా ప్రార్థిస్తున్నాం. ఎందరైతే వింటున్నారు ప్రభా, వారి జీవితంలో నూతన కార్యం జరిగించండి. నైనా పరిశుద్ధులుగా మేము జీవించే కృపను, నైనా తగిన జ్ఞానమును మాకు అనుగ్రహించి నడిపించమని సరిగ్గా ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇచ్చిన ప్రతి బిడ్డలు దీవించండి, ఆశీర్వించండి. నామను మహిమపరచుకోండి. యేసే నామములో ప్రార్థిస్తూ చెడు విడిపించిన భావం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. స్టే బ్లెస్డ్.